7వ రోజు. మరియమ్మను గూర్చి 3 తప్పుడు బోధనలు. బహుశా చాలామంది కథోలిక విశ్వాసాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. అందులో 3ంటిని స్పష్టముగా తెలుసుకున్నాము. మొదటిది, కథోలికులు మరియమ్మను పూజిస్తారా? లేదు. పూజ అంటే లథేరియా, దేవునికి మాత్రమే. కథోలికులు మరియమ్మను గౌరవిస్తారు, హైపర్దూలియా, ఎందుకంటే ఆమె దేవుని తల్లి కాబట్టి. 2వ తప్పుడు బోధన, మరియమ్మ యేసు ప్రభువుకి బదులుగా ఉంటుందా? లేదు. ఆమె ఎల్లప్పుడూ మనలను యేసు వైపుకు తీసుకెళ్తుంది. కానాపల్లి వివాహములో ఆ తల్లి ఆయన చెప్పినట్లు చేయుడు అని పలికినది. 3వ తప్పుడు బోధన, మరియమ్మ ప్రార్థన కోసం అడగడం బైబిల్కి వ్యతిరేకమా? కాదు. బైబిల్ ఒకరి కోసము ఒకరు ప్రార్థన చేయమని బోధిస్తుంది. కాబట్టి మరియమ్మని ప్రార్థన చేయమని అడగడం అత్యుత్తమ పునీతురాలును మన కోసం మధ్యస్థము చేయడమని అడగటము మాత్రమే. మరియమ్మను గురించి సత్యాన్ని ప్రేమతో విశ్వాసముతో రక్షించండి. ఆమె ఎల్లప్పుడూ క్రీస్తు వైపుకు నడిపిస్తుంది. ప్రార్థన. అమ్మా మరియమ్మ, క్రైస్తవులను మీ కుమారుని వైపుకు సఖ్యతగా నడిపించుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.